ఎందుకని ఆయన ఆ భాషలో మాట్లాడాడు? ఆ ఏలి ఏలి లాభ సబక్త అంటే కింద వాళ్ళు అనుకున్నారు ఏలియా అని పిలుస్తుండేమో. చెవిటి రోగముతో ఆయన దగ్గరికి వస్తే ఆ చెవులు పోయిన వాళ్ళతో ఆయన ఏం చెప్తున్నాడంటే ఎఫ్ఫత్తా అంటున్నాడు. చెప్పండి, ఏమంటున్నాడు? ఎఫ్ఫత్తా అంటే తెరవబడును గాక అని అర్థం. ఇంగ్లీష్ లో వాక్యం చెప్పిన చాలా మందికి అర్థం కాదు. హల్లెలూయా. యేసు ప్రభు కూడా భాష కాని భాషలో ఎఫ్ఫత్తా అంటున్నాడు. ఎందుకనంటే అక్కడ చాలా మంది అల్ప విశ్వాసులు ఏకీభవించిన వాళ్ళు ఉన్నారు. తలీతాకుమే ఏంటి, ఏం చెప్తున్నాడు యేసయ్య? ఏం చెప్తున్నాడు యేసయ్య అనే లోపే ఆ కార్యం జరిగిపోయినాడు. ఏం పలుకుతున్నాడు యేసయ్య అనే లోపే ఆ చిన్నది లేచిందంట. హల్లెలూయా. అన్య భాషలు అన్నాడు ఒకసారి. మేము కూడా అన్య భాషల్లో మాట్లాడతాం. చాలా మంది దెయ్యాల భాష అంటారు, చాలా మంది దెయ్యం పట్టింది అనుకుంటారు. కానీ అన్య భాషల్లో ప్రార్థన చేస్తున్నప్పుడు నీకు అర్థం కాదు, పక్కోడికి అర్థం కాదు, దెయ్యం గాడికి అసలే అర్థం కాదు. ఎందుకు స్వస్థపరిచే వరంలో అన్య భాషను పెట్టాడు? అద్భుతాలు చేసే వరంలో అన్య భాషలు ఎందుకు పెట్టాడు? అది వరం అని ఎందుకు అన్నాడు? చాలా మంది అన్య భాషలో మాట్లాడట్లేదే, చాలా మంది సేవకులు కూడా మాట్లాడట్లేదే, ఎందుకని వరం అన్నాడు? ఎందుకు వరం అని అంటే మాట్లాడేవాడు మనుషులతో కాదు, దేవుడితోనే మాట్లాడుతున్నాడు. తలుతాకుమే అని అంటే మనుషులు ఎవరితో మాట్లాడుతున్నా, దేవుడితో మాట్లాడుతున్నాడు. ఎఫ్ఫత్తా అంటే మనుషులతో మాట్లాడుతున్నా, దేవుడితో మాట్లాడుతూ ఉన్నాడు. ఏలి ఏలి లాభ సబక్త అంటే మనుషులతో మాట్లాడుతున్నా,